రాష్ట్రంలో అన్ని రంగాలను సర్కార్ సమంగా అభివృద్ధి చేస్తోందన్నారు కాంగ్రెస్ లీడర్స్. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను ప్రాజెక్టులను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాపమే రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. 2 సార్లు నమ్మి గెలిపించిన ప్రజలనే కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇక ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. ఏం చేసిండ్రు అని చెప్పి అడిగే బీఆర్ఎస్ బీజేపీ చెప్పడం కోసం నేను అడుగుతా ఉన్నా. మీ ఇళ్లలో 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే కరెంటు బిల్లు మాపుందని అనుకోండి ఉంది కదా. అంతకుముందు ఉండేనా? రైతులకు ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ పథకం వేసుకోండి, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు ఉండే ఏ పథకమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పథకం. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా బట్వాన్పల్లిలో ఇటీవల భీమన్న అనే వ్యక్తి ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమవడంతో వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొక్కుకున్న ఓ అభిమాని మొక్కును చెల్లించారు వంశీ. ప్రత్యేక పూజలు చేసి ముడుపు విప్పారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. ధర్మారం మండలం నందిమేడారంలో అమరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నేత సూర్యనారాయణను పరామర్శించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎంపీ వంశీకృష్ణ. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్. లీకేజీ ప్యాకేజీల నుంచి నిరుద్యోగులకు విముక్తి కల్పించాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు రియాజ్. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్ 11 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు రియాజ్. డిఎస్సికి సంబంధించి ఏర్పాటు చేసాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్స్ కోర్టు తర్వాత మేము వేస్తున్నాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సగర్వంగా ప్రకటించారు, మేము మార్చి నెలలో గ్రూప్ 1 రిజల్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత వారానికి గ్రూప్ 2, దాని తర్వాత వారానికి గ్రూప్ 3 చేయబోయి మే నుంచి కొత్త నోటిఫికేషన్ ఒరవడికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సామ రామ్మోహన్. కేటీఆర్ కు రైతు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు కోదండరెడ్డి. కమిషన్లకు కక్కుర్తిపడి 1,47,000 కోట్లు పెట్టి కూలిన కాళేశ్వరం కట్టిన కచరా తెచ్చిన కరువు ఇదన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. 10 ఏళ్లు కృష్ణా పరివాహక ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి రాయలసీమ రాగి సంకటి నాటుకోడి పులుసు తిని తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టిన కల్వకుంట్ల దొంగలు మిగిల్చిన కరువని విమర్శించారు.